పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అనేది నానుడి. అయితే రాజకీయ పార్టీల్లో మాత్రం పాత నాయకులు వెళ్ళిపోయినా అప్పటికే పార్టీలో ఉన్న నేతలు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. అలా ఇప్పుడు వైసీపీ నుండి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాక ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు? ఢిల్లీలో జగన్ తరఫున ఎవరు లాబింగ్ చేయబోతున్నారు? విజయసాయిరెడ్డి ప్లేస్లో బుగ్గనను తీసుకుంటూ జగన్ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది? అందుకే బుగ్గన లోకల్ పాలిటిక్స్కు దూరమవుతున్నారా? డోన్ నుండి ఢిల్లీకి బుగ్గన వెళ్లే క్రమంలో తెరచాటున అసలు ఏం జరుగుతోంది? వైసీపీ హయాంలో జగన్ కేబినెట్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పొలిటికల్ గా మరో స్టెప్ తీసుకోబోతున్నారట. నాటి ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో తనదైన శైలిలో లెక్కలు చెప్పేవారు బుగ్గన. పిట్ట కథలు, పొడుపు కథలతో రాష్ట్ర రాజకీయాల ప్రభుత్వ పనితీరును పోల్చేవారు. ప్రతిపక్ష నేతలను కూడా వ్యంగ్యంగా విమర్శలు చేసేవారు. కానీ వివాదాలకు దూరంగా హద్దు మీరకుండా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకే బుగ్గనకు సౌమ్యుడిగా పేరుంది. బుగ్గన మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి నాయకుడిప్పుడు లోకల్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట. పొలిటికల్ పిచ్ మారుద్దామని బుగ్గన భావిస్తున్నారట. జగన్ కూడా బుగ్గనకు అదనపు బాధ్యతలు అప్పజెబుతున్నారట. కర్నూలు జిల్లాలోని సొంత నియోజకవర్గం డోన్కు దూరమయ్యే ఆలోచనలో బుగ్గన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ బుగ్గన కుమారుడు అర్జున్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. ఎలాగో తండ్రి డోన్ను వదిలిపెట్టి బయటకు వెళ్లాలని భావిస్తుండటంతో కొడుకు అర్జున్ రెడ్డి యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సరిగా స్పందించకపోవడానికి కూడా కారణం అదేనట. జిల్లా రాజకీయాలను సైతం బుగ్గన పట్టించుకోవట్లేదట. ఇకపై డోన్ నుంచి పోటీ చేసే ఆలోచన బుగ్గనకు లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా కొడుకుని యాక్టివ్ గా తిప్పుతున్నట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి గతంలో ఎప్పుడూ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేడు. గత ఎన్నికల్లో ప్రచారంలో మాత్రం తండ్రి తరపున పనిచేశారు. అనంతరం ఎక్కడా కనిపించని అర్జున్ మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ ఓటమి చెందిన తర్వాత ఆయన బడ్జెట్ లెక్కల గురించి మాత్రమే మాట్లాడారు. కేవలం అతి కొద్ది సమయం మాత్రమే మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాల అమలుకు కేటాయింపులు అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయని, ఆ లోటును ఎలా పూరించాలో బడ్జెట్ లో ప్రస్తావించలేదని, ఒకసారి ప్రజలను మభ్యపెట్టేందుకే హామీ ఇచ్చారని, మరోసారి ఇలా నామమాత్రంగా స్పందించారు. బుగ్గనకు జగన్ అప్పగించిన పనులపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పనుల కారణంగానే బుగ్గన కొన్ని పుస్తకాలు చదువుతూ కొన్ని వివరాలు తెలుసుకుంటూ జగన్ సూచనల మేరకు పలు అంశాలపై పట్టు పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. మేధోమదనం తర్వాత బుగ్గన తన పొలిటికల్ జర్నీలో మరో పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక డోన్ నుండి బుగ్గన ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ ప్లానింగ్ పెద్దగా ప్లాన్ చేసుకున్న బుగ్గన వచ్చే ఎన్నికల నాటికి డోన్లో కొడుకుని లీడర్గా నిలబెట్టి తాను పార్లమెంటుకు వెళ్లాలనుకుంటున్నారట. ఇంతకాలం పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించి వైసీపీ తరపున ఢిల్లీలో కీలక వ్యవహారాలు నడిపిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో భర్తీ చేయడం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. జగన్ కు అత్యంత నమ్మకస్తులో ఒకరైన బుగ్గన సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. లాబియింగ్ చేసే లౌక్యం కూడా ఉండడంతో ఆయనకు ఢిల్లీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నారట. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీ వెళ్లి రావడం, కేంద్ర పెద్దలతో సంప్రదింపుల కారణంగా అక్కడ బుగ్గనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ బుగ్గన అనుబంధం కలిగి ఉన్నారు. దీంతో ఢిల్లీలో యాక్టివ్ అయి విజయసాయిరెడ్డి లేని లోటును భర్తీ చేయాలనుకుంటున్నారట జగన్. మరి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.